ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం లభించాలంటే చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వరానుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రాసుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 16వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఇంకా జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ నవమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే శుభ ప్రయత్నాలకు కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, రవి యొక్క యుతి ఉంది. రవికి ఇక్కడ నీచ స్థితి కాబట్టి ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు స్త్రీ గ్రహం, అమ్మవారి యొక్క ప్రతిరూపం. ఈరోజు దుర్గాదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, విజయాలకి దోహదపడుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దుర్గామాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాటుని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా తెక్కెరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వరకు తర్జన భర్జనలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని క్రమక్రమంగా కలిగిస్తుంది. విద్యార్థులకి గట్టి శిక్షణ తప్పనిసరి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, అష్టమ శని ద్వారా, షష్ఠ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుకవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు కూడా తగ్గుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహితీపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి అవగాహన కలిగి ఉంటారు.
వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. సాహిత్యపరమైనటువంటి అంశాలు కళారంగం వారికి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. ప్రోత్సాహం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చిరాకు పరిస్థితులను గృహరీత్యా క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి సహాయ సహకారాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో పొరపాట్లు దొర్లుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి ఆధిక్యత లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి బాగా ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులు వృద్ధి అయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులకి దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది, సంతోష వార్తలు వింటారు, మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తిలో బలం చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఆందోళనని వెంటనే నివారింప చేసుకోలేకపోతారు. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలలో ఆటంకాలని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం తగ్గుతుంది. ఆర్థిక ఆందోళన, ఆరోగ్య ఆందోళన కూడా పెరుగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను సినీ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మెరుగైనటువంటి మార్పులు చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి ధీశక్తి పెరుగుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరేటువంటి సంఘటనలు లేకపోలేదు. శాంతి సౌఖ్యాలు తగ్గేటువంటి అవకాశాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా అక్కడక్కడ కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో తేనెతో అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. విదేశీ సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత ప్రారంభమవుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి దక్కుతాయి. నూతన వాహన కొనుగోలు వంటివి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఏర్పడుతుంది. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విజయవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పొందగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. 16వ తేదీన పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటే, వారు ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 16వ తేదీన జన్మించిన వారిపై కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కేతుగ్రహ శాంతికి ఖర్జూరం, ఉలవలు విరివిగా దానం చేయడం ద్వారా వీరికి ప్రశాంతత పెరుగుతుంది. మహాగణపతి యొక్క ఆరాధన కూడా వీరికి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతి సంకష్టహర చతుర్థి నాడు గరికెతో మహాగణపతిని పూజించడం ద్వారా విజయాలు వీరికి సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ఎల్లప్పుడూ వీరు అప్రమత్తంగా ఉండాలి. ధన నష్టాన్ని దీని ద్వారా నివారించుకోవచ్చు. ధన సంబంధిత విషయాలు శనివారం ప్రారంభించడం ద్వారా వీరికి విజయాలు సిద్ధిస్తాయి. ఇతర ముఖ్య విషయాల్ని మంగళవారం నాడు ప్రారంభించడం ద్వారా విజయాల్ని అందుకుంటారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే తాను కూడా సంతోషపడేటువంటి తత్వం వీరికి ఉంటుంది. 16వ తేదీన జన్మించినటువంటి వారు ఎప్పుడూ ఒకే రంగు దుస్తులు కాకుండా విభిన్న రంగులు లేదా విచిత్రమైనటువంటి దుస్తుల్ని ధరించడం ద్వారా కేతుగ్రహ ప్రీతి ఏర్పడుతుంది. తద్వారా ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. ఏకాంతాన్ని ఎక్కువగా వీరు ఇష్టపడతారు. నిజాయితీగా ఉంటారు. నిజాయితీ లేని వాళ్ళ విషయంలో ఆందోళన చెందుతారు. డబ్బు సంపాదనపై ధ్యాస తక్కువగా ఉంటుంది. వీరికి ప్రశాంతంగా ఉండాలనేది వీరి లక్ష్యం. ఆవేశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఆవేశాన్ని నియంత్రించుకునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. తరచూ గణపతి ఆలయాన్ని దర్శించడం ద్వారా వీరికి శుభ ఫలితాలు ఏర్పడతాయి. బుధవారం నాడు మహాగణపతిని తెల్లటి పుష్పాలతో గరికతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నైరుతి గృహంలో చుట్టిల్లు యొక్క ప్రభావం ఎటువంటి సత్ఫలితాల్ని కలిగింపచేస్తుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రంలో సహజంగా గృహ వాస్తులో నైరుతి గృహానికి చుట్టిల్లుకు ప్రత్యేకవంతమైనటువంటి స్థానం కూడా ఉంది. అది తెలుసుకొని గనక ఆచరించినట్లయితే నైరుతి గృహం చుట్టిల్లు వలన మంచి ఫలితాలు అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగానే ఉంటుంది. ప్రతి ఇంటికి నైరుతి గృహం ఉండాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి నియమం ఏమీ లేదు. కొందరు నైరుతి ఖాళీగా ఉండకూడదు, నైరుతి మూసి ఉంచాలి, నైరుతి మూత వేయటం అనేటువంటిది చాలా ముఖ్యమని చెప్పేసి భావన చేస్తున్నారు. నైరుతి మూత గురించి అందుకు సంబంధించినటువంటి విశేషాంశాల్లో నైరుతి గృహం విషయంలో ఎటువంటి వాస్తును ఆచరించి మనం చక్కటి ఫలితాలు సాధించుకోవచ్చో గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నైరుతి గృహం నిర్మించాలంటే స్థలం అనేటువంటిది విశాలంగా ఉంటే చాలా మంచిది. గృహ నిర్మాణం జరిగే ముందు నైరుతి గృహం నిర్మించాలంటే అది గృహం కన్నా ముందుగా నిర్మించడం మంచిది. నైరుతి గృహ వైశాల్యం
ప్రధాన గృహంలోని నైరుతి గది వైశాల్యం కన్నా పెద్దదిగా ఉండాలి. గృహానికి పశ్చిమంలో నైరుతి గృహం నిర్మించాలనుకున్నప్పుడు గృహం దక్షిణం కూడా నైరుతి గృహం దక్షిణం కూడా ఒకే పారులో ఉండాలి. పారు తప్పకుండా నిర్మాణం చేయాలి. గృహానికి దక్షిణంలో నైరుతి ఈ యొక్క గృహం నిర్మించాలి అంటే ప్రధాన గృహం పశ్చిమం కూడా నైరుతి గృహం పశ్చిమం కూడా ఒకే పారులో ఉండాలి. ఆ పశ్చిమ దిశలో ఉండేటువంటి గోడ, మీరు కట్టేటువంటి ఈ గోడ ఒకే పారులో ఉండాలి. పూర్తిగా నైరుతిలో ఉపగృహం కట్టాలంటే ఈ యొక్క గృహం తూర్పు ఉత్తరం గోడలకు దారం లాగి చూసి ప్రధాన గృహం దక్షిణ పశ్చిమ గోడలకు పోటు తగలకుండా ఉండాలి. మీరు కట్టినటువంటి ఆ నైరుతి మూల నిర్మాణం చేసిన చుట్టిల్లుందే, మీరు నిర్మించినటువంటి ఇంటికి మధ్యలో పడకూడదు. అంటే ద్వారబంధాలకి ఆ యొక్క పోటు వచ్చి పడకూడదు. అలా రాకుండా ఆ యొక్క స్థలంలో ఉండేటువంటి మీరు నిర్మాణం చేసిన గృహంలో ఉండేటువంటి ఆ యొక్క ద్వారబంధాలకి మధ్యలో పడకుండా ఈ యొక్క నైరుతి చుట్టిల్లు కట్టవలే. నైరుతిలో చుట్టిల్లు వేస్తే సమస్త దోషాలు పోతాయని కూడా శాస్త్రంలో ఉంది. బాగా పెరిగిపోయింది మీకు నైరుతి, ఆ నైరుతి ముయ్యాలండి, అట్లా ఉంచారేంటి అంటూ ఉంటారు చాలామంది. నైరుతి ముయ్యటం అంటే అక్కడ చుట్టిల్లు వేస్తే చాలా అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి. ఆ వాయువ్య దోషం కూడా పటాపంచలైపోతుందండి. అలాగే నైరుతి నుంచి వీధిపోటు వచ్చి కొడుతోంది, అటువైపు నుంచి వీధిపోటు వచ్చి ఇక్కడ దక్షిణ నైరుతిలో కొడుతున్నటువంటి స్థలంలో ఆ వీధిపోటు ఉన్నంత వరకు వదిలేసేయండి అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు. కానీ చుట్టూతా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి కనుక అక్కడ కనుక చుట్టిల్లు కనుక వేసినట్లయితే దాని యొక్క పోటు ప్రభావం కూడాను తగ్గించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ప్రధాన గృహం నైరుతి గది కన్నా విశాలంగాను ఎత్తుగాను ఉన్నట్లయితే నైరుతి గృహం మంచి శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది సుమా. పూర్వకాలంలో చాలామంది ఈ యొక్క ఒడ్లు ఇట్లాంటివన్నీ కూడా రైతులు నిల్వ చేయటానికి చాలా చక్కగా ఆ గడ్డితోనే ఆ చుట్టిల్లులాగే తయారు చేసి దాంట్లో ఉంచేవాళ్ళండి, దాచిపెట్టేవాళ్ళు ఒడ్లు. అట్లాంటివి చాలా చోట్ల ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో కనిపిస్తుంటాయి. అలాంటివి ఎక్కువగా నైరుతి భాగంలో కట్టుకోవాలి. నైరుతి గృహం ప్రధాన గృహానికి దక్షిణ పశ్చిమాల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు నిర్మించుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా నైరుతి గృహం చెప్పారండి, నేను నైరుతి గృహం కడతాను తర్వాతనే చెన్నీళ్ళు కట్టుకుంటానంటే కుదరదు. ఎంతవరకు మీకు స్థలం ఉందో ఆ స్థల రీత్యా మీరు నిర్మాణం చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకొని ఇట్లాంటి పనులు చేయాలి. స్థలం కొద్దీ దాంట్లో నైరుతిలో కూడాను నిర్మాణం చేస్తానంటే ఎట్లా కుదరదు. ఎక్కువ ఖాళీ స్థలం ఉండి విశాలంగా ఉన్నప్పుడు ఇలాంటి విశేషాంశాలు చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నైరుతిలో చుట్టులు చాలా వాస్తు బలాన్ని కూడా తెచ్చిపెడుతుంది. వాస్తు బలం తెచ్చేది చుట్టిల్లే అని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారు. నైరుతి చుట్టులు వ్యాసం 9 అడుగులు లేక అంతకు మించి ఉండటం మంచిది. 6 అడుగులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. ఈ చుట్టులు నిర్మాణం చేసేటప్పుడు 6 అడుగుల కన్నా ఎప్పుడూ తక్కువ ఉండకూడదు. నైరుతి చుట్టిళ్ళు బేస్మెంట్ ఎత్తు, పైకప్పు ఎత్తు, ప్రధాన గృహం బేస్మెంట్ ఈ యొక్క ఎత్తు ఎంత ఎత్తులో కట్టాలి అనుకున్నప్పుడు ప్రధాన గృహం ఉన్నటువంటి ఎత్తు యొక్క బేస్మెంట్ను ఆధారంగా చేసుకొని కట్టాలి. పైకప్పు కన్నా ఎత్తుగా ఉండాలి. పూర్తి ఈశాన్యంలో ద్వారం ఉండాలి. ఆ చుట్టిళ్ళు నిర్మాణం చేసేటప్పుడు పూర్తిగా ఈశాన్యం వైపు ద్వారం ఉండాలి.
నైరుతి చుట్టిళ్ళు హద్దులపై నిర్మించకూడదు. ఏదైనా సరే హద్దుల మీద నిర్మిస్తారా? తప్పు అవుతుంది. హద్దుల మీద మాత్రం నిర్మించకూడదు. ఇది మనకి చుట్టిల్లో దాగిన రహస్యం. ప్రధాన గృహానికి నైరుతిలోనే చుట్టిళ్ళు నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైన పద్ధతిగా మనం గ్రహిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి జ్ఞానము ద్వారా కైవల్యం ఇస్తాడు. అలా ఇస్తే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఎన్ని జన్మలు ఎత్తి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారే శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎన్ని కోట్ల జన్మలెత్తి పుట్టి చచ్చి సంసార పరిభ్రమణము చేస్తున్నప్పటికీ కూడా ఒక సుఖస్థితికి చేరుకోలేక భగవంతుణ్ణి చేరుకోలేకపోయినటువంటి సమస్త జీవులను తనలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా కొంతకాలం విరామం ఇచ్చి, మీరు అమ్మ కడుపులోకి వెళ్ళక్కర్లేదు, రుద్రభూమికి వెళ్ళక్కర్లేదు, నా యందు ఉండిపోండి అని తనలో ఉంచేసుకుంటే మహాప్రళయం చేశాడు అంటారు. ఈ మూడు చేస్తున్నప్పుడు భగవంతుడు అపారమైనటువంటి కరుణామూర్తి అయి చేస్తాడు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితములు ఏవైనా కూడా కరుణాజనితములే తప్ప క్రోధజనితములు కావు. ఆయన ఎప్పుడూ కోపానికి వశపడి ఏ పని చెయ్యడు. అందుకే జీవులందరికీ ఆయన ఇచ్చేటటువంటి మహాద్భుతమైన అనుగ్రహం ఏది అంటే నిద్రాకాలిక సుఖము. అది ఎంత శాస్త్రీయమైన మాట వేశాడో భీముడు, ఎంత శాస్త్రీయమైన మాట వేశారో నన్నయ్య గారు. నా వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇటువంటి సుఖాన్ని వాళ్ళు అనుభవించి బడలికని తీర్చుకుంటుంటే నేను వాళ్ళని నిద్రలేపి, ఎవరో రాక్షసుడు ఉన్నాడు, వాడు వచ్చేస్తున్నాడు, యుద్ధం చెయ్యాలి, అందుకని మీరందరూ లేచిపోండి, సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పనా? అదా ధీరత్వం? వాళ్ళు అలాగే పడుకుంటారు. వాళ్ళు అలా పడుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళ నిద్రకి ఇబ్బంది లేకుండా యుద్ధం చేస్తా అంటే ఏం చేస్తాడు? రాక్షసుడు చెప్పొస్తాడా? అయితే మన ఇద్దరం మీ వాళ్ళకి నిద్ర పట్టకుండా ఎక్కడ యుద్ధం చేస్తే బాగుంటుందో అక్కడికి రథం లేవాయా అని పెడతాడా? అంత కరుణా హృదయం ఉంటుందా? అంటే ఆయన యొక్క ధైర్యం ఏమిటంటే రాక్షసుడు తొడకొట్టి యుద్ధానికి వచ్చినా వీళ్ళు నిద్ర లేవకుండా ఏదో నాగుపం ఎలుకని పట్టుకుని ఈడ్చుకుపోయినట్టుగా నేను వాణ్ణి దూరంగా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోవడంలో వాడు కిక్కురు మనడానికి వీల్లేదు. అలా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోయి అక్కడ యుద్ధం చేస్తా. అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు ఏవో పెనుకేకలు అవి ఉంటాయి, కానీ అవి వీళ్ళకి వినపడడానికి వీల్లేదు. వీళ్ళు మాత్రం ఇలాగే నిద్రపోతూ ఉండాలి. హాయిగా నేను అక్కడ వాడిని చంపేస్తా. ఇది తేలిక మాట అండి. అది అసలు అలా పలకగలగడం ఎవరికైనా సాధ్యమా? ఏదో రాక్షసుడు వచ్చే చంపేస్తానండం ఒకెత్తు, ఎంతమంది వచ్చినా చంపేస్తానండం ఒకెత్తు, సురాసురులు ఏకమై వచ్చినా చంపుతానండం ఒకెత్తు. అందున తాను బడలిపోయి లేడా? నిజానికి వాళ్ళందరికన్నా బడలిపోయి ఉన్నాడు. అంత బడలిపోయి ఉన్నవాడికి యుద్ధం వస్తోంది అంటే అంత ఉత్సాహం ఏమిటి అంటే అది ఉత్తమ క్షత్రియ పురుషుని యొక్క లక్షణం. ఆజి మహాపటు శక్తి అంటాడు భర్తృహరి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, అలాగే ఆజి మహాపటు శక్తియున్ విజయం యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. యుద్ధం వస్తోంది అంటే నా యొక్క బాహుబలాన్ని చూపించడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతోందని ఎవరు ఉత్సాహపడతాడో వాడు నిజమైనటువంటి క్షత్రియుడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు వాళ్ళకుండవలసిన లక్షణాలు చెప్తాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు. ఇవి పైకి కనపడనటువంటి భూషణము.
ఎవరు చాలా గొప్ప గొప్ప ఆభరణములు పెట్టుకున్నవాడు అంటే యతీనాం భూషణం జ్ఞానం. ఏ యతి అపారమైనటువంటి జ్ఞానమును పొంది, జ్ఞానము అన్న మాటకు అర్థం ఇక జనన మరణ చక్రాన్ని దాటడానికి ఏ సత్య వస్తువు ఎరుకలోకి రావాలో అటువంటి సత్య వస్తువుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడై ఉంటాడో అటువంటి జ్ఞానమును పొందినటువంటి యతికి ఆ జ్ఞానము భూషణము. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడికి ఏది నిజమైన భూషణము అంటే ఏది భగవదనుగ్రహంగా లభిస్తుందో దానితో పరమ సంతోషకరమైనటువంటి జీవనం చేయడం తప్ప నాకిది లేదు అని బెంగపెట్టుకోకుండా ఉండడం. ఉద్యమం శత్రుహననం. శత్రువుని సంహరించవలసినటువంటి పరిస్థితి వస్తే పరమోత్సాహంగా రణరంగంలోకి ప్రవేశించేటటువంటి రాజు ఎవరుంటాడో ఆయన రాజు. ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి నిజమైన భూషణములు. ఆ భూషణములు మనిషికి ఉన్నప్పుడే అవి శ్రేయోదాయకమవుతాయి, ఆ వ్యక్తి రాణిస్తాడు అంటాడు. కాబట్టి భీముని యొక్క ధృతి, భీముని యొక్క గొప్పతనం, భీముని యొక్క శీల వైభవం ఆ పద్యం నందు ఆవిష్కృతమవుతుంది. అంతేకాదు, ఎవరైనా కొన్ని మాటలు కలిశాయి అనుకోండి, కొంత సఖ్యం కలుగుతుంది. అక్కడ ఆవిడ మొట్టమొదట చూసి తాను మర్త్యకాంతగా కనపడితే తప్ప అసలు భీముడు మాట్లాడాలని ఏ ఉద్దేశ్యంతో ఆమె నరకాంతగా కనపడి మాట్లాడడం మొదలెట్టిందో అందులో హిడింబ కొంత సఫలీకృతమైంది అని గుర్తు. భీముడు మాట్లాడుతున్నాడా లేదా, నువ్వు చెప్పొచ్చేదానివా అని లంకని మొత్తినట్టు ఒక మొత్తు కూడా మొత్తచ్చు ఆయన హిడింబని. కానీ అలా మొత్తడం లేదు, ధైర్యం చెప్తున్నాడు. నువ్వు భయపడకు, మీవాడే కాదు ఎంతమంది వచ్చినా చంపుతా అంటే. ఇప్పుడు తనవారన్న వారికి ఎలా ధైర్యం చెప్తాడో అలా తనకి తెలియకుండానే ఆమె పట్ల ఒక గౌరవ భావము కలిగింది. అది అప్పుడే నేను ఆయనకి పత్నీభావం కలిగిందని కానీ, ఆమెను భార్యాస్థానంలో ఊహ చేస్తున్నాడని కానీ, ఆయన మనసులో ఆమె యందు అన్యభావన కామాదులు ఏర్పడ్డాయని కానీ నేను ధృవీకరించలేను ఈ పద్యస్థాయిలో. కానీ ఆయన మాత్రం ఆమె పట్ల కొంత ఆప్యాయతని కనపరిచాడు, అంతవరకు నిజం. కాబట్టి ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నీవు చూడగా, నువ్వు చూస్తుండగా చంపుతాను చూడు అంటే బెంగ పెట్టుకోకు, ఏం భయం లేదు అన్నట్లుగా మాట్లాడాడు. మాట్లాడినటువంటి కొద్దిసేపటికి 8 భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి వాడు ఆ హిడింబాసురుడు. అప్పటికే ఆలస్యమైపోయింది, చెల్లెలు వెళ్ళి నరమాంసాన్ని వండి తీసుకురావాలి, తీసుకురాలేదని ఆ విలంబనానికి కోపం వచ్చి గబగబా బయలుదేరి వచ్చి నువ్వు ఇంకా తీసుకురాలేదు నరమాంసాన్నని ఆమెని నింద చేసి భీముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ కనపడ్డ భీముడు ఉత్తర క్షణంలో ఆ హిడింబాసురుని యొక్క రెక్క ఒడిసి పట్టి, చూడండి కుక్క కోడిపెట్టని ఎలా పట్టేసుకుంటుందో అలా పట్టేసి వాడు మాట్లాడడానికి వీలు లేకుండా ఉత్తర క్షణంలో 8 ధనస్సుల దూరం ఇచ్చేసాడు వాడిని. అది ఆయన బలం, అది ఆయన ప్రజ్ఞా విశేషం. అంటే ఇంతకు ముందు పద్యంలో ఒక్క క్షణం క్రితం ఏం మాట్లాడాడో దాన్ని ఉత్తర క్షణం అమలు చేసి చూపించాడు. ఎందుకంత దూరం లాగేయడం అంటే 32 మూరల దూరం తోసి అవతల పారేశాడు ఆ రాక్షసుని. అంటే వాడు తొందరపడి అక్కడ యుద్ధం మొదలెడతాడేమో. అక్కడ యుద్ధం మొదలెడితే తన వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు లేచిపోతారు. నిజంగా ఏమి ప్రేమ అండి. ఒక కుటుంబం అంటే ఆస్తి పంచుకోవడానికి పనికొస్తే, ఇంటి పేరు వాడుకోవడానికి పనికొస్తే ఇంకేం కుటుంబాలు. ఈ ప్రేమ కలిగిన కుటుంబాలు. ప్రేమ కలిగి ఉండడానికి ఏమి ఆధారం కావాలి, ఏం అక్కర్లేదు. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్ర కూడా లేవకుండా ఉండాలి నేను చంపేటప్పుడు. ఎంత ప్రేమ నిజంగా. ఏమి ప్రేమ అన్నదమ్ములది, ఏమి ప్రేమ తల్లిది. భారతం చదువుకోవడం ఎందుకు అంటే, భారతం వినడం ఎందుకు అంటే, కుటుంబం అనేటటువంటి దాని పట్ల నువ్వు ఇటువంటి ప్రేమాస్పదుడవై ఇటువంటి మమకారాన్ని పెంచుకుని బ్రతకడం అలవాటైతే తరువాత నువ్వు ఈ ప్రేమని, ఈ మమకారాన్ని అందరికీ పంచిపెట్టగలిగిన వాడివి అవుతావు. లేనినాడు ఇంకా మనుష్య జన్మకి ప్రయోజనం ఏముంటుంది? ప్రేమని పంచగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. పుట్టుకతో ఉండేటటువంటి అనుబంధాలు,
ఆ తల్లి పట్ల, అన్న పట్ల, తమ్ముళ్ళ పట్ల ఎంత ప్రేమో, వాళ్ళు నిద్ర లేచిపోతారట. అందుకని రాక్షసుణ్ణి 32 మూరలు తోసేశాడు. తోసేసి అక్కడ యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత నిశ్శబ్దంగా జరగడానికి అదేమన్నా భీమకీచక యుద్ధమా? భీమకీచక యుద్ధం అయితే నిశ్శబ్దంగా జరుగుతుంది. ఎందుకని అంటే కీచకుడు అరిచాడనుకోండి, ఆయన పరువు పోతుంది. ఇంత రాత్రి వేళ దుర్మార్గుడు నర్తనశాలలోకి ద్రౌపదీదేవి కోసం వెళ్ళాడా? పైగా అప్పటికి ద్రౌపదీదేవి అని తెలియదుగా. ఎక్కడో వదిన గారు సుధేష్ణ దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారిక మీద మనసుపడి అర్ధరాత్రి సంకేత స్థలం చెప్తే గాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రా సకరంబునై దొరభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు విరాట బ్రహ్మంలో తిక్కన గారు. అలా ఆ నర్తనశాలలోకి వెళ్ళాడు అంటే అందరూ చీ అంటారు. ఇంత బ్రతుకు బ్రతికి విరాటరాజు నామకహా రాజైన నువ్వు రాజ్యాన్ని నడిపిస్తున్నవాడివి, ఒక స్త్రీ యందు ఇంత మరులు కొన్నావా అంటారని తాను కిక్కులు మనకుండా నిశ్శబ్దంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసేవాడు, కష్టపడేవాడు నోటి వంట చప్పుడు రాకుండా చేయలేడు. ఏదో ఇక్కడి నుంచి అక్కడికి దూకుతున్నాడు అనుకోండి, హుప్ అంటాడు. హుప్ అనకుండా దూకలేడు. కానీ యుద్ధం చేసేటప్పుడు అంతే. అందులో మల్ల యుద్ధం చేసేటప్పుడు నోటి వెంట ఏదో ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం లేకుండా యుద్ధం చేశాడు కీచకుడు. భీముడు ఎందుకు నిశ్శబ్దంగా మట్టు పెట్టాలి అంటే అజ్ఞాతవాసం భంగం అయిపోతుందని ఆయన భయం. అందుకని నిశ్శబ్దంగా భీముడు చెయ్యాలి, నిశ్శబ్దంగా కీచకుడు చెయ్యాలి. ఇద్దరూ అంత పరాక్రమవంతులైన చప్పుడు లేకుండా కొట్టుకున్నారు. అదో విచిత్రమైన యుద్ధం, అదో నిశ్శబ్ద యుద్ధం, అదో దక్షిణామూర్తి స్వరూపమైన యుద్ధం. కానీ ఇక్కడ కీచకుళ్ళ ప్రవర్తించడానికి హిడింబాసురుడుకున్న పరిమితి ఉంది. వాడు కనబడితే తినేద్దామని వచ్చినవాడు, వాళ్ళెవరో నిద్రపోతున్నారు, నేను నిశ్శబ్దంగా యుద్ధం చెయ్యాలి, ఈ ప్రేమ వాడికి ఎందుకుంటుంది? అందుకని వాడు అరుస్తున్నాడు. మరి అందున కొడుతున్నవాడు భీముడు, పడుతున్నవాడు హిడింబాసురుడు. దెబ్బ పడుతున్న కొద్దీ అరుస్తుంటాడా అరవడా? ఒకటి ఆకలి, రెండు దేవుడి తిందామనుకున్నవాడు నన్ను తినేస్తున్నాడన్న ఆక్రోశం, ఇలా కొడుతున్నాడేమిటన్న బాధ. చెల్లెలు ఈ మాట వెనక్కొచ్చి ముందే చెప్పచ్చు కదా అని మనసులో ఒక రకమైనటువంటి ఆర్తి. ఇన్ని కలగలిసి ఉంటే అందులో చెల్లెలు చక్కగా నిలబడి అలా చూస్తుంటే తనతో కలిసి రావలసింది ఆ భీముడి మీద వెనక నుంచి మీదపడి కరవలసింది కరవకుండా అలా చక్కగా నిలబడి చూస్తోందంటే ఆయనతో కలిసిపోయిందనమాట అని చచ్చిపోయే ముందు అదో బెంగోటి. ఇన్నింటితో పాపం ఆయన అరుస్తున్నాడు. భీముడు ఎంత నిశ్శబ్దంగా యుద్ధం చేస్తే మాత్రం వాళ్ళు లేచిపోరు. లేచిపోయారు, పాండవులు లేచిపోయారు, కుంతీదేవి లేచిపోయి. అయితే సమయోచిత ప్రజ్ఞ అని ఒకటి ఉంటుంది లోకంలో. అందరూ సమస్య వంక చూస్తారు, కొంతమంది ఉత్తరక్షణం పరిష్కారం వంక చూస్తారు. ఆ ప్రశ్న వేయడంలో పరిపాలకుని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. అందరూ అటువంటి ప్రశ్న వెయ్యలేరు. ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది మాత్రమే ఆ పరిస్థితిని విచారణ చేసి వెంటనే ఇది ఇలా ఎందుకు జరిగిందనేటటువంటి స్థితిలో ప్రశ్న వేసి అందరూ తల్లడిల్లుతుంటే తానొక్కడు ఊంచుకుని నిలబడి సన్నివేశాన్ని చక్కదిద్దుతాడు. అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడు లేకపోతే సమాజం అతలాకుతలమైపోతుంది. నిజంగా కుంతీదేవి యొక్క ప్రజ్ఞాపాఠవాలకి పరాకాష్ఠ ఈ సన్నివేశం. ఎందుకని అంటే అంత తక్కువ విషయం కాదు. అంత ఆపదలోంచి బయటకు వచ్చారు, గాఢ నిద్రలో ఉన్నారు, చటుక్కున నిద్ర లేచారు, భయంకరంగా కొట్టుకుంటున్నారు. భీముడు యుద్ధం చేస్తున్నాడు, పైగా ఒళ్ళంతా బూది పడిపోయింది, బురదలో పొల్లినటువంటి 2 ఏనుగుల్లా కొట్టుకుంటున్నారు. యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎక్కడి నుంచి వచ్చాడో, వెనక ఏమైనా పరివారం ఉందా, ఎవరైనా వస్తారా ఆలోచన ఉంటుంది కదా. కానీ ఆమె ఏమీ తత్తరపడలేదు, ఆమె ఏమీ కేకలేయలేదు. ఆమె వీరమాత, వీరపత్ని. ఆమె ఊంచుకుని చుట్టూ చూసింది. ఆమెకి హిడింబ కనబడింది. అందున మర్త్యకాంత యొక్క రూపంలో ఉంది, నరకాంతగా. ఆమెను దగ్గరకు పిలిచింది. నువ్వెవరు అని అడిగింది. అతనెవరు అని అడగలేదు. ఎందుకని? దెబ్బలు తింటున్నవాడు రాక్షసుడు, ఎదురుగుండా కనపడుతున్నది నడిచి వచ్చిన అప్పుడే వికసించిన పూలతీగ, అలా ఉంది. కాబట్టి ఆయన నీకేమవుతాడు అని అడిగిందనుకోండి, ఆమె శీలాన్ని శంకించినట్లేగా, మారు రూపంలో తిరుగుతున్న రాక్షసవి అని అడిగినట్టేగా. అందుకే
ఒక ప్రశ్న వేసేటప్పుడే అంత నిద్రలో లేచి అడిగిన ప్రశ్న అంత గంభీరంగా ఉంటే ఇంకా ఆవిడ తెలివిగా ఉండి మాట్లాడితే ఎలా ఉంటుంది? అందుకే కుంతీదేవి అంత సమున్నత స్థానాన్ని పొందింది మహాభారతంలో. నీవెవరు అని అడిగిందంటే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు నరకాంతవి, ఇన్ని భూషణములు పెట్టుకున్నావు, ఇంత అందంగా ఉన్నావు, నువ్వేమో నిశ్శబ్దంగా నిలబడ్డావు. ఎందుకు నిలబడ్డావు? ఇన్ని విషయాలు ఆ ఒక్క ప్రశ్నలోనే ఉన్నాయి. 1,00,000 ప్రశ్నలు వేయలేదు. తొందర ఎక్కువ అనుకోండి, ప్రశ్నలు ఎక్కువ. తొందర ఎక్కువ ఉందనుకోండి, అవతల వాడిని జవాబు చెప్పనివ్వరు, తామే మాట్లాడేసి ప్రశ్నలు వేసేస్తుంటారు. సావధానంగా వినడం, ఒక్క ప్రశ్న చేత ఎక్కువ సమాచారాన్ని రాబట్టుకోగలగడం సమయోచిత ప్రజ్ఞ. అది అన్ని వేళలా అందరికీ రమ్మంటే వచ్చేవి కాదు, అవి పరమేశ్వర దత్తములు. మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే మాట్లాడేస్తారు. ప్లే నొక్కారనుకోండి, అదే మీరు మళ్ళీ స్టాప్ నొక్కే వరకు పాడుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరిని ఒక్క ప్రశ్న వేశారనుకోండి, అన్నీ వాళ్ళే చెప్తారు. 1,00,000 ప్రశ్నలు అడగక్కర్లేదు. అది నమ్మకం, అది ధీరత్వం, అది పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి సమయోచిత ప్రజ్ఞ, అది ఆమె యొక్క ధృతి. ఇన్ని కుంతీదేవి యొక్క శీలమును ఆవిష్కరిస్తాయి. ఆ సందర్భంలో నువ్వెవరు అని అడిగింది. ఆవిడ మాత్రం సీసపద్యం చెప్పింది. ఇది హిడింబ కుంతీదేవి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటోంది. ఎందుకని? ఆమెకు ఒక విషయం బాగా అర్థమైంది. ఈ భీముడు అంత తొందరగా లొంగేవాడు కాదు. 2, ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, పెద్ద ఆయనకి పెళ్ళి అయిందో లేదో తెలియదు. పెళ్ళి అయిందో లేదో తెలియకుండా రెండోవాడు మా అన్నయ్య అని చెప్పాడు. ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు తనకి దిక్కెవరంటే, ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా అలాగే లేమ్మా, నువ్వు నా కోడలవే అనగలిగింది పెద్ద ఆవిడే. అందుకని ఆవిడ్ని గట్టిగా పట్టుకోవాలంటే ఆవిడ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక అబద్ధం రాకూడదు. చూడండి, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అమ్మ, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అన్న మాటకి నా ఉద్దేశం ఏమిటో తెలుసా? అత్తగారిని ఏమార్చు, అత్తగారికి దూరంగా ఉండు, కాపట్యం ప్రదర్శించు అని కాదు. తల్లి కన్నా ఎక్కువగా ఆమెని ప్రేమించడం నేర్చుకో. మీ అమ్మని మనసులో ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువ ఆమెని ప్రేమించడం నేర్చుకో ఇకపైన. ఎందుకో తెలుసా? యథార్థమునకు మా కన్నా కూడా అదే నీకు శాశ్వత స్థానం. ఆమె ప్రాజ్ఞురాలు, ఆమె ఎందు నువ్వు చక్కగా ప్రేమని పెంచుకో, అది నీ ఇల్లు, ఆమెతో కలసి మెలసి మెలుగు అని చెప్పినప్పుడు ఎంత ప్రేమతో ఒక ఇంట పుట్టిన పిల్ల ఇంకొక ఇంటిలో అత్తగారితో ప్రవర్తిస్తుందో, అది చూసుకునే అత్తగారు పొంగిపోతుందో, కడుపున పుట్టిన కూతురు పెద్ద ప్రేమగా ఉండడం గొప్పే ఉందండి. కానీ ఎక్కడో పుట్టిన పిల్ల వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల ఏం తెలుసు? కానీ అత్తయ్య గారు అచ్చేద్దామా ఇచ్చేద్దామా, ఇదేం చేద్దాం అత్తయ్య గారు, ఇది ఎలా చేద్దాం అత్తయ్య గారు అని, మామయ్య గారు మీరు అది తినండి, మామయ్య గారు ఇది తినండి, బాగా పడుకుంటూ ఉండండి, మామయ్య గారు విశ్రాంతి తీసుకోండి అంటోందనుకోండి, ఎంత మురిపెంగా ఉంటుంది అత్తమామలకి. కోడలేనండి లోకంలో. కోడలు లాంటి వ్యక్తి ఉండదు, కోడలికి అత్తమామల లాంటి ఐశ్వర్యం ఉండదు. చక్కగా అలా బ్రతకగలిగిన వాళ్ళైతే అన్నది నేను చెప్పకపోతే అందం ఉండదు. కాబట్టి హిడింబ ఆ కుంతీదేవి వంక చూసి చెప్పింది, నీల జీమూతంబులీలనక్షేపించి నల్లనై తోతించు నల్ల గృహము కల హిడింబుండను బలితంపు రక్కసు చెలియల ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి ఏను మీ తనయునందు పతిబుద్ధి దాల్చి ఉద్ధత మన్మధార్తనై మసలిన అసుర వచ్చి ఎలిగి మీ తోడ నన్నును కలయపట్టి మృంగనున్న అయ్యసుర తోడ కడంగి మల్ల యుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. ఒక్క ప్రశ్న వేస్తే మొత్తం కథంతా చెప్పేసింది హిడింబ. ఆవిడంది నువ్వెవరు అందంతే కదా, మీరు ఎక్కడుంటారు ఏమిటి వేయం అడిగిందా? కానీ ఆవిడ వెంటనే హిడింబ ఇలా వేలు చూపించి,
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.